తిరుపతి విజిట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ అయితే విజిట్ చేయాలి. ఫుల్ ఇన్ఫర్మేషన్‌తో డీటెయిల్డ్‌గా అయితే నేను జూ కోసం మీకు చూపిస్తున్నాను. సో, స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూసేయండి. జూకి ఎంట్రీ ఫీ వచ్చేసి పర్ అడల్ట్ రూ. 70 అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ 3 ఇయర్స్ లోపున్న పిల్లలకైతే ఫ్రీ. అండ్ వెహికల్స్‌ని కూడా మీరు రెంట్‌కైతే తీసుకోవచ్చు. దానికోసం నేను తర్వాత చెప్తాను. అండ్ ఫస్ట్ మనం చూడబోయే యానిమల్ అయితే బబూన్. ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్ అయితే మనకి స్టార్టింగే బబూన్స్ అయితే ఉంటాయి. టోటల్ తిరుపతి జూ అయితే 5000 ఎకర్స్‌లో అయితే ఉంటుంది. కానీ అందులో 700 ఎకర్స్ మాత్రమే మనకి డెవలప్ అయ్యి విజిటింగ్ ఏరియా కింద కన్వర్ట్ చేశారు. కంప్లీట్ జూ అంతా నడిచి వెళ్ళడానికైతే చాలా పేషెన్స్ కావాలి. సో, నడవలేరు అనుకునే వాళ్ళకైతే ఇలాంటి ఎలక్ట్రికల్ కార్స్ అయితే ఉంటాయి. ఈ ఎలక్ట్రికల్ కార్స్ అయితే గంటకి రూ. 70 అయితే ఛార్జ్ చేస్తున్నారు పర్ అడల్ట్. అలాగే కిడ్స్‌కి అయితే రూ. 50 అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఎలక్ట్రికల్ కార్స్ వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే ఒకే ఎలక్ట్రికల్ కార్‌లో మొత్తం అంతా తిరగాలనేమీ లేదు. ఆ టైంకి అవైలబుల్‌గా ఉన్న ఏ ఎలక్ట్రిక్ కార్ అయినా మనం ఎక్కొచ్చు. అండ్ వెయిటింగ్ కూడా అస్సలు ఏమీ లేదండి. చాలా ఎలక్ట్రికల్ కార్స్ అయితే ఉన్నాయి అక్కడ. టైమ్ టు టైమ్ సర్వీస్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బబూన్స్ తర్వాత ఈ మంకీస్ అయితే మనం విజిట్ చేస్తాము. ఇవి నార్మల్ మంకీసేనండి. మనం బయట చూసే మంకీసే ఇవి కూడా. అయినా కూడా తదేకంగా చూసేంత యాక్టివ్‌గా అయితే ఆడుకుంటున్నాయండి అవి. ఎంత యాక్టివ్‌గా ఉన్నాయంటే మినీ సర్కస్ వైబ్ అయితే వస్తుంది మనకి. చాలా చక్కగా ఆడుకుంటున్నాయి. చాలా ఎంటర్‌టైనింగ్ అయితే అవుతాం మనం. వాటి కోసం హ్యాంగింగ్ టైర్స్ అయితే పెట్టారండి ఉయ్యాలలాగా అవి ఊగడానికి. అండ్ వాటి తర్వాత మీకు రైట్ సైడ్ బర్డ్ పార్క్ అయితే ఉంటుందండి. అందులోనే ఈ సాంబార్ జింకలయితే ఉన్నాయి. వీటిని సాంబార్ జింకలు అంటారంట. అండ్ వీటికి గ్రీన్ గ్రాస్ అయితే పెట్టారండి. సో, అవి అక్కడికొచ్చి తింటున్నాయి. డైలీ ఒక 3 కేజెస్ ఆఫ్ గ్రీన్ గ్రాస్ అయితే పెడతారంట. అలాగే ఒక హాఫ్ కేజీ క్యాటిల్ ఫీల్డ్ అయితే పెడతారంట ఈ జింకలకి. ఈ జింకల దగ్గరే వాటర్ బర్డ్స్ అయితే ఉంటాయండి, నీటి పక్షులు. ఇలా చాలా పెద్ద స్పేస్‌లో అయితే వాటర్ బర్డ్స్ అయితే ఉన్నాయి కంప్లీట్‌గా. ఇవి దాదాపు 28 ఇయర్స్ వరకు బతుకుతాయంటండి. అంటే దీని లైఫ్ స్పాన్ వచ్చేసి 28 ఇయర్స్ అంట. అండ్ ఇవి ఒక 2-4 ఎగ్స్ అయితే పెడతాయంట. బ్లాక్ హెడెడ్ ఐబీస్ అని, హెరాన్స్ అని ఇలా చాలా చాలా రకాలైతే ఉన్నాయి ఇక్కడ బర్డ్స్ అన్నీ కూడా. అండ్ వీటికి ఫుడ్ వచ్చేసి ఫిషెస్ అని, ఇన్సెక్ట్స్ అండ్ ఫ్రాగ్స్ ఇవన్నీ పెడతారంట. అండ్ ఈ బర్డ్స్ యొక్క వెయిట్ వచ్చేసి 1-1.5 కేజెస్ అలాగే 2 కేజెస్ వరకు ఉండొచ్చంట. వాటర్ బర్డ్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడైతే మనం పీకాక్స్ దగ్గరికైతే వెళ్దాము. అండ్ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ఈ యానిమల్స్‌ని అడాప్ట్ కూడా చేసుకోవచ్చండి. లైక్ 1 ఇయర్ గనక అడాప్ట్ చేసుకుందాం అనుకుంటే ఆ 1 ఇయర్‌కి ఆ యొక్క యానిమల్ లేదా బర్డ్‌కి సంబంధించిన ఫుడ్ ఏదైతే ఉన్నదో ఆ ఫుడ్‌కి సరిపడా అమౌంట్ అయితే మీరు ఇవ్వచ్చు. మీరు గమనించినట్లయితే ఎవరైతే అడాప్ట్ చేసుకున్నారో వారి యొక్క నేమ్స్‌తో సహా అక్కడైతే డిస్‌ప్లే అయితే చేస్తున్నారండి. అండ్ ఇది వచ్చేసి సిల్వర్ పీసెంట్. పీకాక్స్‌లో ఇది ఒక రకం అన్నమాట. మేము వెళ్ళినప్పుడు ఒక్క పీకాక్ అయినా పింఛం విప్పుతుందేమో అనుకున్నాం గానీ ఒక్కటి కూడా విప్పలేదండి. ఇదైతే చూడండి చాలా పెద్దగా ఉన్నది ఈ పీకాక్ అయితే. వీడియోలో చూసేదానికన్నా బయట చూస్తే చాలా బాగుంది. అండ్ రైట్ సైడ్ ఉన్నదైతే మేల్ పీకాక్ అండి. లెఫ్ట్ సైడ్ ఉన్నదైతే ఫీమేల్ పీకాక్. స్టార్టింగ్ ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. ఈ జూని అయితే మైథలాజికల్ థీమ్‌లో అయితే తయారు చేశారు. ఇక్కడున్న జంతువులు, పక్షులకి అలాగే మన పురాణాలకి సంబంధించిన వివరాలతో ఒక్కొక్క వనంకి ఒక్కొక్క పేరుతో అయితే పెట్టారండి. అండ్ ఇదైతే గోకుల వనం అంట. ఈ గోకుల వనంలో మనుబోతులు అయితే ఉంటాయండి. అంటే ఎద్దులన్నమాట. ఈ జూని సందర్శిస్తున్నప్పుడు మధ్యలో మనకి ఇలా షాప్స్ అయితే వస్తాయండి. షాపింగ్ చేసుకుంటూ చక్కగా టైంపాస్ కూడా చేసుకోవచ్చు. అలాగే లైవ్ స్కెచ్ కూడా ఉన్నది. అంటే లైవ్‌లో మన ఫొటోస్ కూడా వాళ్ళు డ్రా చేస్తారండి. ఫ్రీ ఏం కాదు, అది ఛార్జబులే. అండ్ ఎక్కడా లేనటువంటి ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ జూలో ఉన్నది. అదే లయన్ సఫారీ. దగ్గరగా లయన్స్‌ని చూడాలనుకుంటే ఖచ్చితంగా లయన్ సఫారీని తీసుకోండి. నాకైతే ఇది మస్ట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ అని అనిపించింది. అడల్ట్‌కి అంటే పెద్దవాళ్ళకి రూ. 50 అయితే ఛార్జ్ చేస్తున్నారు. అలాగే చిన్నపిల్లలకి రూ. 30 అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇలా వ్యాన్స్‌లో అయితే మనల్ని లోపలికి తీసుకువెళ్తారండి లయన్స్ దగ్గరికి. ఒకవేళ మీరు లయన్ సఫారీకి వెళ్ళాలనుకుంటే ఫ్రంట్‌న కూర్చోండి. డ్రైవర్ పక్కనున్న సీట్‌లో అయితే కూర్చోండి, బాగా కనిపిస్తుంది. అండ్ టికెట్ కౌంటర్ దగ్గర నుంచి మనం లయన్స్ దగ్గరికి వెళ్ళే మధ్యలో 2 గేట్స్ అయితే ఉంటాయండి. ఆ 2 గేట్స్‌ని క్రాస్ అయ్యి అయితే మనం లయన్స్ దగ్గరికి వెళ్తాం. ఇది కాస్త ఓపెన్ ల్యాండ్ కావడంతో లోపలికి వెళ్ళేటప్పుడు మనకి బుల్స్ అని లేదా డియర్స్ అని మధ్య మధ్యలో మనకి కనిపిస్తూ ఉంటాయండి. టికెట్ కౌంటర్ నుంచి మనం లయన్స్ దగ్గరికి వెళ్ళడానికి టోటల్ 10 మినిట్స్ అయితే పడుతుంది ఒక సైడ్.
అండ్ ఈ లయన్స్‌కి మార్నింగ్ అయితే ఫుడ్ కొంచెం లైట్‌గా పెడతారంట అండి. అండ్ ఈవినింగ్ వచ్చేసి కాస్త హెవీగా అయితే పెడతారంట. లైక్ మార్నింగ్ కొంచెం చికెన్ అయితే పెడతారంటండి. అండ్ ఈవినింగ్ వచ్చేసి ఒక అంటే పర్ లయన్‌కి 10 కేజీస్ ఆఫ్ మీట్ లేదా బీఫ్ అయితే పెడతారంట. ఇక్కడ టోటల్ లయన్ సఫారీలో అయితే 6 లయన్స్ అయితే ఉన్నాయండి. 2 వచ్చేసి మేల్, అలాగే రిమైనింగ్ 4 వచ్చేసి ఫీమేల్ అనమాట. మేము వెళ్ళేటప్పుడు మేల్ లయన్స్ అయితే లోపల ఉన్నాయండి. ఆళ్ళు ఫీమేల్ లయన్స్ వచ్చేసి బయటున్నాయి. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ లయన్ అయితే ఫీమేల్ అండి. అంటే ఆడది. అండ్ లోపల ఉన్నది మగది అంటే మేల్. లోపలున్న లయన్ ఏజ్ వచ్చేసి 16 ఇయర్స్ అంటండి. అది బాగా ముసలైపోయింది అని అయితే వాళ్ళు చెప్పారు. లయన్స్ యొక్క లైఫ్ స్పాన్ వచ్చేసి 16-20 ఇయర్స్ వరకు బతుకుతాయంటండి. లయన్స్ అంటే సింహాల యొక్క యావరేజ్ వెయిట్ అయితే 200 కేజీలండి. 200 కేజీస్ వరకు ఉంటాయి లయన్స్. అండ్ ఈ లయన్ సఫారీ వచ్చేసి మహా అయితే ఒక 5-10 మినిట్స్ అయితే మీకు ఇక్కడ లయన్స్ దగ్గర అయితే చూపిస్తారు. అంతకన్నా ఎక్కువ అయితే ఉంచరు. లేడీస్ ఇద్దరు ముచ్చట్లు చెప్పుకున్నట్లు ఈ 2 లైన్స్ అయితే అలా కూర్చొని ఒకరిద్దరుగా ఒకటి అయితే ఉన్నాయి. ఒకటి అవతల ఉన్నది, ఇంకొకటి యువతల ఉన్నది. మేము వెళ్ళేటప్పుడైతే ఈ లైన్స్ అలా కూర్చొనే ఉన్నాయండి. అంత యాక్టివ్‌గా అనిపించలేదు. కానీ ఈ మేల్ లయన్ వచ్చేసి చాలా యాక్టివ్‌గా ఉన్నది. అండ్ చాలా బలంగా కూడా ఉన్నదండి. ఈ లయన్ యొక్క ఏజ్ వచ్చేసి 7 ఇయర్స్ అంట. డైరెక్ట్‌గా చూస్తే మాత్రం చాలా భయంకరంగా పెద్దగా అనిపించింది. సో, ఇంతటితో మన లయన్ సఫారీ అయితే పూర్తయిపోయింది. అండ్ మనం రిటర్న్ బ్యాక్ అయితే వెళ్తున్నాము. మధ్యలో డియర్స్ అయితే కనిపిస్తా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనం టైగర్స్ దగ్గరికైతే వెళ్ళిపోదాం. అండ్ నేనిప్పుడు వీడియోలో చూపిస్తున్నదైతే చిరుతపులి. అండ్ ఇది అటు ఇటు అలా నడుస్తూనే ఉన్నదండి చాలా సేపటి నుంచి. ఒక 10 మినిట్సో, 15 మినిట్సో వెయిట్ చేశాను. కానీ అదే ప్లేస్‌లో అలా నడుస్తూనే ఉన్నది. అండ్ మేము వెళ్ళిన టైంకైతే వీటికి ఫుడ్ అయితే వచ్చిందండి వ్యాన్‌లో. అండ్ ఆ ఫుడ్ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో, ఈ టైగర్స్‌కి ఈ ఫుడ్ అయితే పెడుతున్నారు. బీఫ్ అంట ఇది. అప్పుడే ఫ్రెష్‌గా కట్ చేసి తెచ్చినట్టే ఉన్నది. ఇందాక చెప్పాను కదండీ! ఒక లయన్‌కి లేదా టైగర్‌కి 10 కేజెస్ ఆఫ్ మీట్ లేదా బీఫ్ అయితే పెడతారంట పర్ డే. అండ్ ఇది అయితే బెంగాల్ టైగర్ పెద్ద పులిది. ఇదైతే చూడడానికి చాలా అట్రాక్టివ్‌గా ఉన్నది. చాలా బాగుంది. చాలా సేపటి నుంచి ఈ టైగర్‌ని అయితే అలా చూస్తానే ఉన్నా. కానీ ఈ మేడం గారైతే అటు ఇటు అలా వాక్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఈ పెద్ద పులి ఉండే ప్లేస్‌ని అయితే వ్యాఘ్రవనం అయితే అంటారండి. ఎందుకంటే ఇది మనం కొలిచే దుర్గాదేవి యొక్క వాహనం కనుక. ఏదేమైనా జూని విజిట్ చేయాలంటే చాలా ఓపిక కావాలండి. మనకు దగ్గరగా కనిపించాలంటే అస్సలు కుదరదు. దూరంగానే ఉంటాయి. ఓపికగా మనం చూడటమే వాటిని. నెక్స్ట్ మనమైతే తెల్లపులి దగ్గరికైతే వెళ్ళిపోదాము. అంటే వైట్ టైగర్. ఈ మేడం గారు కూడా ఒక మూలనైతే కూర్చున్నారండి. అటువైపు ముఖం పెట్టి చక్కగా విశ్రాంతి అయితే తీసుకుంటున్నారు. ఈ పులులు అడవుల్లో ఉంటే 10-15 సంవత్సరాల వరకు అయితే బతుకుతాయంట అండి. అదే ఇలా జూ పార్కుల్లో ఉంటే మాత్రం 16-20 సంవత్సరాల వరకు అయితే బతుకుతాయంట. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ప్రతి జంతువు దగ్గర అయితే బోర్డ్స్ అయితే పెడతారు. సో, మీరు అవి చదివితే మీకు డీటెయిల్‌గా అర్థమవుతుంది. అండ్ వర్షాలప్పుడు పడుకోవడానికి డెన్ కూడా ప్రొవైడ్ చేశారు ఈ టైగర్స్‌కైతే. అండ్ ఇదంతా కూడా ఈ రాణి గారి కింగ్డమేనండి. చాలా పెద్ద ప్లేస్ అయితే ఉన్నది. ఇవి జంప్ చేసి బయటికి వచ్చేంత చిన్నదైతే కాదు. వీడియోలో అలా కనిపించొచ్చు గానీ బయటైతే చాలా దూరంగా అయితే ఉన్నాయి అవన్నీ కూడా. అలాగే కొన్ని జంతువుల యొక్క కాళ్ళ అడుగులైతే నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. లయన్, టైగర్, హైనా, వుల్ఫ్ ఇలా చాలా వాటి యొక్క పగ్ మార్క్స్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేసి చూపించారు. టైగర్, లెపర్డ్ సిమిలర్‌గా ఉంటాయి అనుకున్నాను గానీ 2 కూడా చాలా స్లైట్ డిఫరెన్స్ అయితే ఉన్నది. అండ్ ఇప్పుడు చూస్తున్నదైతే హైనా. నేను వీడియో షూట్ చేయడం స్టార్ట్ చేసేసరికి అదైతే లోపలికెళ్ళిపోయిందండి ఫుడ్ కోసం అయితే. అండ్ మీరు లోపల తిరగడానికి ఇలాంటి బైసైకిల్స్ అయితే తీసుకోవచ్చండి రెంట్‌కి. సైకిల్స్ అయితే గంటకి 25 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. నెక్స్ట్ అయితే మనం ఎలుగుబంటి గారి దగ్గరికైతే వచ్చేసాము. లాస్ట్ టైం జూకి వెళ్ళేటప్పుడైతే చాలా బాగా ఎంటర్‌టైన్ చేసింది. ఈసారి అయితే అంత ఎంటర్‌టైన్ చేయలేదు. మీతో నాకేంటి సంబంధం పొండి అన్నట్టుగా అయితే దాని పని అది చూసుకుంటా పోయింది. మనం కూడా మన అటెండెన్స్ వేసేసి పక్క వేరే యానిమల్స్ దగ్గరికైతే వెళ్ళిపోదాం. అండ్ ఇప్పుడు కొండ చిలువలు చూద్దాము రండి. ఇక్కడ టోటల్ 3 అయితే చూసాము మేము. 2 అయితే చిన్నగా ఉన్నాయి. ఒకటైతే చాలా పెద్దగా ఉన్నదండి. ఫస్ట్‌లో కనిపించలేదు గానీ తర్వాత బాగా స్పష్టంగా చూస్తే అయితే కనిపించింది. చూడండి అంత క్లియర్‌గా ఫుటేజ్ అయితే రాలేదు గానీ చాలా పెద్దగా అయితే ఉన్నది కొండ చిలువ. నెక్స్ట్ అయితే మనం హిప్పోపోటమస్ దగ్గరికైతే వెళ్ళిపోతాము. ఇదంతా కూడా హిప్పోపోటమస్ యొక్క ఏరియా అనమాట. సో, ఈయన ఎక్కడున్నారా అని చూస్తున్నారు కదా! అదిగోండి ఆ చివ్వారు చూడండి అక్కడున్నారనమాట. ఆయనకి అప్పుడే ఫుడ్ పెట్టారు. సో, చక్కగా తింటున్నారు అక్కడ నించొని.
ఈ యాంగిల్‌లో మనకు కనిపించట్లేదు కదా! ఇంకో సైడ్ వెళ్దాం పదండి. ఒక హిప్పోపోటమస్ ఒక రోజులో ఎంత ఫుడ్‌ని తినగలదో తెలుసా? 40 కేజెస్ ఆఫ్ ఫుడ్ అయితే తినగలదంట. ఇంకా చెప్పాలంటే దాని వెయిట్‌కి అది ఇంకా తక్కువే అవుతుందంట గానీ ఎక్కువైతే కాదు. ఇప్పుడు ప్రెజెంట్ అది తింటుందయితే వాటర్ మెలాన్. వాటర్ మెలాన్ అయితే పెట్టేసి వెళ్లారు. సో, దాన్నే అది తింటా ఉన్నది ఇందాకల నుంచి. ఈయన దగ్గర అయితే ఆల్మోస్ట్ ఒక 15-20 మినిట్స్ అయితే వెయిట్ చేశామండి. కంప్లీట్‌గా వాళ్ళు పెట్టిన వాటర్ మిలన్స్ మొత్తం అయితే తినేసింది. చిన్న ముక్కలు కూడా వదలలేదండి. చిన్న చిన్న ముక్కల్ని కూడా తీసుకొని తిన్నది. అన్నట్టు హిప్పోపోటమస్ తినడం ఎప్పుడైనా చూసారా మీరు? నేనైతే ఇదే ఫస్ట్ టైమ్ చూడడం. 2 వాటర్ మిలన్స్ ఒకేసారి తినేంత పెద్ద నోరైతే ఉన్నది దానికి. అండ్ కంప్లీట్‌గా అది మొత్తం తినేసిన తర్వాత వాటర్‌లోకైతే వెళ్ళింది. ఆ మూమెంట్ కోసమే మేము చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తా ఉన్నాము. ఇది ల్యాండ్ మీద ఉండేదానికంటే వాటర్‌లో ఉండడానికే ఎక్కువ ఇష్టపడుతుంది. అండ్ హిప్పోపోటమస్ వెయిట్ వచ్చేసి 1800 కేజెస్ వరకు ఉంటాయండి. అండ్ కొన్ని హిప్పోపోటమస్ అయితే 2000 నుంచి 3000 కేజీల వరకు కూడా ఉంటాయంట. అండ్ బేబీ హిప్పోపోటమస్ ఏదైతే పుడతాదో అదైతే పుట్టగానే ఒక 30-55 కేజీల వరకు ఉండొచ్చంట. అండ్ హిప్పోపోటమస్ ఎక్కువ సన్‌లైట్‌లో ఉండడానికైతే అస్సలు ఇష్టపడదంట. సో, మ్యాక్సిమం ఈ వాటర్‌లో ఉండడానికి ఇష్టపడతా ఉంటుంది. అండ్ నా ఈ 15 మినిట్స్ వెయిట్‌కైతే అర్థముందండి. ఫైనల్‌గా ఇది వాటర్‌లోకైతే వస్తుంది. అండ్ ఈ హిప్పోపోటమస్‌కి ఒక యూనిక్ ఎబిలిటీ అయితే ఉన్నదంటండి. అదేంటంటే ఇది అండర్ వాటర్‌లో పడుకునేటప్పుడు బ్రీతింగ్ కోసం పైకి రావడానికి నిద్ర లేవకపోయినా పైకొచ్చి బ్రీతింగ్ తీసుకొని కిందకి వెళ్తదంట. సో, ఈ విషయం అయితే నాకు కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్రొకోడైల్స్ దగ్గరికైతే వచ్చేసాం మనం. అండ్ ఈ క్రొకోడైల్స్ అయితే అస్సలు కదలకుండా ఉన్న చోటనే అలా బల్లిలా పట్టుకొని అయితే ఉన్నాయండి. ఇవి అయితే నార్మల్ మొసళ్ళేనండి. అండ్ నెక్స్ట్ చూపించేవైతే గరియల్ మొసళ్ళు. ఇవి కొంచెం మూతి షార్ప్‌గా అయితే ఉన్నాయి. కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. ఈ టైప్ ఆఫ్ మొసలైతే నేను ఎక్కడా చూడలేదు. సో, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీని జా లైన్ గానీ, ఆ మూతి గానీ షేప్ చూడండి. కొంచెం నార్మల్ మొసళ్ళ కంటే కొంచెం వెరైటీగా అనిపించింది. ఈ టైప్ ఉంటాయని కూడా నాకు అసలు తెలీదు చెప్పాలంటే. అండ్ నెక్స్ట్ కమింగ్ టు మై ఫేవరెట్ యానిమల్స్ ఎలిఫెంట్స్. ఎలిఫెంట్స్ అయితే మంచిగా ఎంటర్టైన్ చేసాయి అందరినీ కూడా. ఈ ఎలిఫెంట్ చూడండి ఎంత చక్కగా డాన్స్ చేస్తుందో. స్టార్టింగ్‌లో మంకీస్ అండ్ ఇప్పుడు ఎలిఫెంట్సే మొత్తం నా ఈ జూ ట్రిప్‌లో అయితే ఎంటర్టైన్ చేసాయి బాగాన. ఎంటర్టైన్ ఇన్ ద సెన్స్ మంచి యాక్టివ్, ఎనర్జిటిక్‌గా అయితే ఇవే ఉన్నాయండి. ఇక్కడ టోటల్ 4 ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి. అన్నిటిలో కంటే ఈ కార్నర్‌లో ఉన్న ఎలిఫెంట్ అయితే చాలా చిన్నది. అండ్ ఈ ఎలిఫెంట్స్‌కి అయితే గ్రాస్, ఫ్రూట్స్ అలాగే షుగర్ కేన్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్‌గా అయితే పెడతా ఉంటారంట ఫుడ్. ఒక పెద్ద ఎలిఫెంట్ అయితే రోజుకి 150-300 కేజీల ఫుడ్‌నైతే తినగలదంటండి. సో, ఈ జూ పార్క్‌కి కార్‌లో కూడా ఎంటర్ అయిపోవచ్చండి. పర్ కార్ ₹750 అయితే చార్జ్ చేస్తారు. కార్ ప్లస్ డ్రైవర్ కలిపి ₹750 అనమాట. అంటే ఒక కార్ ప్లస్ 1 పర్సన్ కలిపి ₹750 అయితే తీసుకుంటారు. కార్‌కి టైమ్ లిమిట్ ఏమీ ఉండదండి. ఎంతసేపైనా తిరగొచ్చు లోపల. బట్ స్పీడ్ లిమిట్ అయితే ఉంటుంది. చాలా స్లోగా అయితే వెళ్ళాలి. అండ్ రెంటల్ బైక్స్ కూడా ఉంటాయి. ఒక బైక్ వచ్చేసి గంటకి ₹200 అయితే చార్జ్ చేస్తున్నారు. అండ్ లైసెన్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. అండ్ ట్రిపుల్ రైడింగ్ అయితే లేదు. ఒక బైక్ మీద 2 పర్సన్స్ అయితే వెళ్ళొచ్చు. సో, ఇదండి మన వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల. నేనైతే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో అయితే చెప్పండి. అండ్ వీడియో గనక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.